వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఐబీసీఏ, సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ని డిస్కస్ చేసుకుంటామంటే, రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనేటువంటిది ఫార్మల్లీ ఈ ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 150 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా ఫార్మల్గా అలొకేట్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో అసలు ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది భారతదేశం ప్రపోజ్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కూడా టైగర్ పాపులేషన్ కావచ్చు, లేదా బిగ్ క్యాట్ పాపులేషన్ అనేటువంటిది ఉంది. బట్ వై ఇండియా ఎస్పెషల్లీ టేకెన్ ఇంట్రెస్ట్ టు స్టార్ట్ దిస్? బికాస్ ఇండియా ఈజ్ హోమ్ టు 70% ఆఫ్ టైగర్స్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో 100 టైగర్స్ ఉంటే 100లో 70 టైగర్స్ భారతదేశంలోనే ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని లేదా ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ అలయన్స్ అనేటువంటి దాన్ని నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ అంటే 2023లో మైసూర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో 50వ వార్షికోత్సవం అంటే ప్రాజెక్ట్ టైగర్ మనం 1973లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 ఇయర్స్ అవుతుంది కాబట్టి, అంటే 2023 సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, ఆ సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అంటే రీసెంట్గా జరిగినటువంటి 2024లో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి దాన్ని ఫార్మల్గా యాక్సెప్ట్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. నౌ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా అసలు ఈ 7 బిగ్ క్యాట్స్ అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 7 పెద్ద పులుల్ని కాపాడాలి, సంరక్షించుకోవాలి మన యొక్క ఎకాలజీ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ టాపిక్ వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా డిస్కస్ చేసుకుంటాం. ఈ 7 బిగ్ క్యాట్స్ అనేటువంటి మెన్షన్ చేసినటువంటివి చీతా, పూమా, టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, లయన్ అండ్ జాగ్వర్. సో ఈ 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. మరి భారతదేశంలో 7 రకాల పెద్ద పులులు లేదా ఈ 7 బిగ్ క్యాట్స్ అనేటువంటి ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అనేటువంటిది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2023లో జరిగినటువంటి ఒక సమావేశంలో మైసూర్లో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటిది ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ కాబట్టి, ఆ సందర్భంగా ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, యూనియన్ క్యాబినెట్ అనేటువంటిది ఫార్మల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది టు కన్జర్వ్ 7 బిగ్ క్యాట్స్ అంటే 7 పెద్ద పులు రకాలని కాపాడాలి అని చెప్పేసి తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనమాట. సో ఆ 7 టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, పూమా. సో ఇవి ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్గా చీతా అనేటువంటిది కూడా మనం నమీబియా నుంచి ట్రాన్స్లోకేట్ చేసుకోవడం జరిగింది. సో అంటే చీతా అనేటువంటి 1950స్లోనే మనకి ఎక్స్టింట్ అయిపోవడం జరిగింది. తర్వాత మీరు గమనిస్తే ఈ యొక్క జాగ్వర్ కానివ్వండి, పూమా కానివ్వండి భారతదేశంలో లేవు. ఇవన్నీ కూడా మనకి అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి అంశాలు. కాకపోతే ఇక్కడ ఈ 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ భారతదేశంతో పాటు మిగతా దేశాలకి కూడా ఓపెన్ చేస్తూ ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. నౌ కమింగ్ టు ఈ ఐబీసీఏ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. 2023 ఏప్రిల్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ 50 ఇయర్స్ కంప్లీషన్ అయింది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ గురించి. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ ద కోఆపరేషన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ 7 బిగ్ క్యాట్స్. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ 7 రకాల పులులు అనేటువంటివి సంరక్షించుకోవడం కోసం. ఎందుకు సంరక్షించుకోవాలి, ఎందుకు కన్జర్వేషన్ చేసుకోవాలి అంటే, ఎకోసిస్టంలో ఈ బిగ్ క్యాట్స్ అనేటువంటివి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఫుడ్ చైన్లో భాగంగా, అందుకని వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. బికాజ్ ఎకోసిస్టంలో కూడా అందరూ భాగమే. సో ఎవరైతే కీ రోల్ ప్లే చేస్తారో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందులో ఈ యొక్క టైగర్స్ అనేటువంటివి టైగర్స్ ఇన్ ద సెన్స్ ఈ యొక్క బిగ్ క్యాట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ జాగ్వర్ అండ్ పూమా రిమైనింగ్ ఆర్
ఫౌండ్ ఇన్ ఇండియా. రీసెంట్గా చీతా అనేటువంటిది కూడా మనం ట్రాన్స్లోకేట్ చేసుకున్నాం కాబట్టి సో ఇండియాలో చీతాస్ అనేటువంటివి కూడా ఉన్నట్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో జాగ్వర్ అండ్ పూమా భారతదేశంలో లేవు. నౌ ఇక్కడ ఇందాక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు, ఇండియా హోమ్ టు 70% ఆఫ్ ద వరల్డ్స్ టైగర్ పాపులేషన్. భారతదేశంలో టైగర్స్ మోర్ దెన్ 3000 టైగర్స్ ఉన్నాయండి. ఈ టైగర్ పాపులేషన్ పెరగడానికి మనం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్ ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ 1973లో తీసుకొచ్చాం. దానిలో భాగంగా ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే NTCA అని కూడా అంటాం. దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నౌ యూ కెన్ సీ హియర్. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎవరెవరికి మెంబర్షిప్ ప్రొవైడ్ చేస్తుందంటే ఫార్మల్గా ఈ రోజు వరకు మీరు గమనిస్తే దాదాపుగా 97 దేశాలకి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఇప్పటికే 16 కంట్రీస్ ఆల్రెడీ జాయిన్ అయిపోయాయి. వీటితో పాటు NGOస్కు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉదాహరణకి IUCN కానివ్వండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేటువంటి సంస్థలు, వాటితో పాటు ఒక 9 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. సో ఇండియాతో కలిపి 97 కంట్రీస్కి ఈ యొక్క మెంబర్షిప్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటి యొక్క ఎయిమ్ ఏంటి, ఈ యొక్క IBCA యొక్క ఎయిమ్ ఏంటంటే మ్యూచువల్ కోఆపరేషన్. ఏ విషయంలో, ఈ బిగ్ క్యాట్స్ని సంరక్షించుకునేటువంటి విషయంలో కోఆపరేషన్ ఉండాలి, అదేవిధంగా కోఆర్డినేషన్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఈ యొక్క నాలెడ్జ్ షేరింగ్ కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, ఈ అంశాలపైన అంటే వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బహుముఖ వ్యూహం అంటాం. మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీ లేదా మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్ అనేటువంటిది తీసుకుని వచ్చి నెట్వర్క్ షేరింగ్ కానివ్వండి, లేదంటే కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, రిసోర్స్ షేరింగ్ కానివ్వండి. సో నా దగ్గర ఉన్నట్టు అంటే భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో పెరగడానికి మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇలాంటి ఇనిషియేటివ్ నాలెడ్జ్ షేరింగ్లో భాగంగా వేరే దేశాలకు కూడా చెప్పి ఆ దేశాల్లో కూడా ఈ యొక్క టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే విధంగా చూసుకోవడం, అదేవిధంగా ఆ దేశాల్లో చీతాస్ని, జాగ్వర్స్ని, పూమాస్ని ఏ విధంగా సంరక్షించుకుంటున్నారో ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనతో షేర్ చేసుకుని ఆ కెపాసిటీ బిల్డింగ్స్ అనేటువంటి కూడా మనతో షేర్ చేసుకుంటే మన దేశంలో కూడా ఈ యొక్క బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద మ్యూచువల్ బెనిఫిట్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మొత్తం అన్ని దేశాలతో కలిపినటువంటి ఒక జనరల్ అసెంబ్లీ అనేటువంటిది ఉంటుంది. ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అందరూ కూడా జనరల్ అసెంబ్లీలో మెంబర్స్ అవుతారు. అంటే ఈ జనరల్ అసెంబ్లీ అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ కౌన్సిల్ అనేటువంటిది ఎలక్ట్ చేసుకుంటుంది. ఒక కౌన్సిల్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కౌన్సిల్లో మినిమం 7 మెంబర్స్, మ్యాక్సిమం 15 మెంబర్స్ ఉండాలి. సో 7 మెంబర్స్ టు 15 మెంబర్స్ కంటే ఇంక్రీజ్ అవ్వకూడదు. సో కౌన్సిల్లో సభ్యులు ఎంతమంది ఉండాలి, అట్లీస్ట్ 7 బట్ నాట్ మోర్ దెన్ 15. సో జనరల్ అసెంబ్లీలో అందరూ సభ్యులే, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో అందరూ సభ్యులే. ఈ జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుందంటే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తుంది. ఆ కౌన్సిల్ ఎలక్టెడ్ ఫర్ ద ఇయర్ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అవుతుంది. ఈ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 7 నుంచి 15 మంది దేశాల సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉండడం జరుగుతుంది. నౌ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కౌన్సిల్, అంటే ఈ కౌన్సిల్ చేసినటువంటి రికమెండేషన్స్ని జనరల్ అసెంబ్లీ అనేటువంటిది అప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్రటరీ జనరల్ కూడా ఒకరు ఉంటారు, వీళ్ళు అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. సో అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ద జనరల్ అసెంబ్లీ విల్ అపాయింట్ ద IBCA సెక్రటరీ జనరల్. సో కౌన్సిల్ చెప్పినటువంటి మేరకు జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది, ఓవరాల్గా ఒక సెక్రటరీ జనరల్ని కూడా ఏర్పాటు చేస్తుంది. సేమ్ లైక్ UNOలో కూడా అంతే కదా. సో UNO సెక్రటరీ జనరల్ని అపాయింట్ చేసేది కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్, ఆ తర్వాత జనరల్ అసెంబ్లీ అప్రూవ్ చేయడం జరుగుతుంది. నౌ ఫండింగ్ ఏ విధంగా వస్తుందంటే ప్రస్తుతానికి భారతదేశం అనేటువంటిది రాబోయేటువంటి 4 సంవత్సరాల వరకు అంటే 2023-24 నుంచి 2027-28 అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 4 ఇయర్స్ వరకు అయ్యేటువంటి ఖర్చులో భాగంగా భారతదేశం 150 కోట్ల రూపాయల ఫండింగ్ అనేటువంటిది ఆల్రెడీ అలొకేట్ చేసిందని చెప్తున్నారు. సో గవర్నెన్స్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది సభ్యులైతే ఉంటారో అంతమంది కూడా జనరల్ అసెంబ్లీలో ఉంటారు. జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది, కౌన్సిల్ని ఎలక్ట్ చేసుకుంటుంది. ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి కౌన్సిల్ మారుతూ ఉంటుంది. కౌన్సిల్ ఎంతమంది సభ్యులు ఉంటారు, మినిమం 7 మెంబర్స్ ఉంటారు, నాట్ ఎక్సీడింగ్ 15 అంటే మినిమం 7 మ్యాక్సిమం 15. సో ఈ కౌన్సిల్ ఎవరినైతే రికమెండ్ చేస్తుందో ఆ పర్సన్ని సెక్రటరీ జనరల్గా ఈ యొక్క అసెంబ్లీ అనేటువంటిది అపాయింట్ చేయడం జరుగుతుంది. నౌ
తర్వాత అంటే ఆఫ్టర్ 2028 లేదా నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ యొక్క ఖర్చులు ఎక్కువైపోతే ఆబ్వియస్లీ మెంబర్స్ నుంచి కొంత ఫండ్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. నౌ అది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి అంశం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా భారతదేశం తీసుకొచ్చినటువంటి మరొక ఇంటర్నేషనల్ అలయన్సెస్ ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది కూడా తీసుకొచ్చింది. ఈ యొక్క డిజాస్టర్ రెసిలియన్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా భారతదేశం ఇనిషియేటివ్లో భాగంగా తీసుకొచ్చింది. తర్వాత ఈ యొక్క బయోఫ్యూయల్స్కి సంబంధించినటువంటి ఒక అలయన్స్ అనేటువంటిది కూడా భారతదేశం తీసుకొచ్చింది. సో భారతదేశం తీసుకొచ్చినటువంటి లేదా ప్రపోజ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ అలయన్సెస్ లేదా ఇంటర్నేషనల్ స్ట్రక్చర్స్ లేదా ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఏంటో మరో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. IBCA ఒకటి, ISA ఒకటి, డిజాస్టర్ రెసిలియన్స్కి సంబంధించి ఒకటి, సో అదేవిధంగా ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్కి సంబంధించినవి కూడా ఒకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగానే ఈరోజు మనము ఈ యొక్క IBCAని లాంచ్ చేశాం. అసలు ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 1972 వరకు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ యానిమల్ ఏంటంటే లయన్ అని చెప్పుకుంటాం. 1973 నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి యానిమల్ ఏంటంటే మనం టైగర్ అని చెప్తున్నాం. సో టైగర్ పాపులేషన్ తగ్గిపోతున్నటువంటి క్రమంలో వాటి యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం 1973లో తీసుకురావడం జరిగింది. 2023 కల్లా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులో డబుల్ సక్సెస్ మనం భారతదేశం అనేటువంటి సంపాదించింది. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ని ముందుగానే రీచ్ చేయం. అంటే 2022కు టార్గెట్ పెట్టుకుంటే 2018లోనే ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. అండ్ భారతదేశంలో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. 2022-23 కల్లా భారతదేశంలో పులుల యొక్క సంఖ్య వచ్చేసి 3682 పులుల సంఖ్య ఉంది. నౌ కమింగ్ టు ఏప్రిల్ 1న 1973లో కేంద్ర ప్రభుత్వం అనేది ఇదొక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ టైగర్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. 1 ఏప్రిల్ 1973లో తీసుకొచ్చారు. ఎందుకు అంటే టు ప్రమోట్ అండ్ కన్జర్వ్ టైగర్. సో టైగర్ని ప్రమోట్ చేయడం కోసం, కన్జర్వ్ చేయడం కోసం భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారు, ఎక్కడ ఇనిషియేటివ్ తీసుకొచ్చారంటే ఫస్ట్ టైం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఏ స్టేట్లో ఉంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత షేర్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ స్కీమ్ అనేది లేదా ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద ఇనిషియేటివ్ తీసుకొచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్లీజ్ డు రిమెంబర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఈ యొక్క ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఫోకసింగ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ బిగ్ క్యాట్స్, అంటే పులులని సంరక్షించుకునేటువంటి బాధ్యతగా ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ రాష్ట్రంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉంది? రీసెంట్గా తీసుకొచ్చినటువంటి టైగర్ సెన్సస్లో భాగంగా భారతదేశంలో టాప్ 5 స్టేట్స్ ఏవైతే టైగర్ పాపులేషన్లో ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముందుగా టైగర్ సెన్సస్ అనేటువంటిది భారతదేశంలో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 ఇయర్స్కి ఒకసారి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, NTCA అంటాం. NTCA రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి కౌంట్ చేసి లిస్ట్ అనేటువంటి తయారు చేయడం. అదేవిధంగా NTCAతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో NTCA ఒకటి ప్లస్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ అదేవిధంగా వైల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ కూడా భాగస్వామ్యం అవుతుంది. దేంట్లో అంటే ఈ యొక్క టైగర్ సెన్సస్లో భాగంగా. సో 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. సో కండక్ట్ చేసేటువంటి సంస్థ వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. టాప్ 5 స్టేట్స్ ఏంటి టైగర్ పాపులేషన్లో? ముందుగా మధ్యప్రదేశ్ అనేటువంటిది ఉంది, 526 టైగర్స్ కౌంటు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర 524, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక 524, ఉత్తరాఖండ్ 442. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉత్తరాఖండ్ స్టేట్ చిన్నది కదా, సో చిన్న స్టేట్లో ఎన్ని టైగర్స్ మాత్రం ఉంటాయి అని
ఎక్కువగా రాంగ్ పెట్టేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఉత్తరాఖండ్ స్టేట్ చిన్నదైనప్పటికీ కూడా అక్కడ మనకి నేషనల్ పార్క్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. సో 442 అంటే ఉత్తరాఖండ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర 312 టైగర్స్. ఫిఫ్త్ వచ్చేసి తమిళనాడు 264 టైగర్స్. ప్లీజ్ టు రిమెంబర్ దీస్ ఏరియాస్. సో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అండ్ లాస్ట్గా ఫిఫ్త్ వచ్చేసి తమిళనాడు. సో ఈ టాప్ 5 స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు టైగర్ పాపులేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ టైగర్. సో ఈ కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ టైగర్ వచ్చేసి IUCN లిస్ట్లో మీరు చూస్తే టైగర్ అనేటువంటిది ఎండేంజర్డ్గా ఉంది. తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్ట ప్రకారం షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఇట్లా ఉంటాయి కదా. సో ఆ మొదటి షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మొదటి షెడ్యూల్లో మెన్షన్ చేశారంటే టాప్ ప్రయారిటీ ఫర్ ద కన్జర్వేషన్. తర్వాత సైట్స్ అనేటువంటి దాంట్లో కూడా అపెండిక్స్ 1లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కన్జర్వేషన్ ఆఫ్ టైగర్. ఈ లిస్టింగ్ అనేది మనకి UPSC అదేవిధంగా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రాజెక్ట్ టైగర్, దాని నుంచి తీసుకొచ్చినటువంటి ఇన్స్పిరేషనే IBCA, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్తో పాటు భారతదేశం తీసుకొచ్చినటువంటి మరొక అలయన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది. సో ఈ యొక్క సౌరశక్తి మొత్తం కూడా నాణ్యమైనటువంటి సౌరశక్తి మొత్తం కూడా ఉపయోగించుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. సో ఇట్లా భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో. ఇది ఈరోజు మనకున్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.